నమస్తే భావత్ మీడియాకి స్వాగతం. వలిగొండ మండల రైస్ మిల్లర్లు రైతులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ రోజు వలిగొండలోని గౌరవ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నివాసంలో రైస్ మిల్లర్లు మరియు రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, రవాణా, మిల్లింగ్ తదితర అంశాలపై రైతులు మరియు మిల్లర్ల అభిప్రాయాలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ధాన్యం విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని, తూకం చెల్లింపులు, రవాణా తదితర విషయాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమానాయక్, వలిగొండ మండల గ్రామాల సర్పంచులు, సీనియర్ నాయకులు, అధికారులు, రైస్ మిల్లర్లు, రైతులు మరియు నాయకులు పాల్గొన్నారు. రైతులే వాళ్ళే సరే ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మనం మాట్లాడితే అర్థమైంది ఏంటంటే 41.5కు చూపుతున్నాం అంటున్నారు. 1-2 మిల్లులు తప్పితే మనం మొత్తం మనకి 8 మిల్లులలో 2 మిల్లుల దగ్గర ఇష్యూ ఉంది. మిగతా దగ్గర 41.5 చూపుతున్నాం. 41.5 ఓకే అంటున్నారు. ఆ 41.5 కూడా ఎందుకు చూపుతున్నాం? జనరల్గా 41 ఓ అరకిలో ఎక్కువ ఎందుకు చూపుతున్నాం అంటే గడ్డితాలు వచ్చిందనేది కారణం. రైతులు కూడా దానికి ఒప్పుకున్నామని ఇక్కడ ఉన్న పెద్ద రైతులు కూడా అంతా కూడా ఇన్ జనరల్ రైతు సంఘం అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారిలో అందరు యాక్సెప్టెన్స్ ఉంది. ఇక్కడ చాలా మిల్లులలో సమస్య లేదు. ఉన్నదల్లా ఇప్పుడు ముద్దాపురం మిల్లులో లేదు, చితాపురంలో లేదు, అశోక్ సైడ్ దాంట్లో లేదు. ఈ మిగిలిలో తినమో లేదు ఒక 2 కిలోలు అంటే 20 కిలోలు కానీ అట్లా కాదు. 40.5 అంటే 41.5 ఉండాలి. ఇబ్బంది పెట్టకండి. 41.5 క్లారిటీ పెట్టుకోండి. ఐకేపీ సెంటర్లో సెంటర్ ఇన్ఛార్జ్ కరెక్ట్ ఉండాలి. అదే సరిగ్గా చూసుకోండి. మీరు ఎంఆర్ఓ గారు దాని మీద పర్యవేక్షణ చేయండి. ఎందుకంటే ఒడ్లు గాయబ్ చేస్తాం. సంఘం మిల్లులో కూడా గాయబ్ చేసాం. గాయబ్ చేస్తే ఇక్కడ రాసి ఆడిపోతే ఒడ్లు లేవు. ఒడ్లు లేకపోతే ఎక్కడ పోయినాయని అలా మీరు పెద్ద గ్యాంబ్లింగ్ అయింది సార్. ఎక్కడైతే ఈ ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ కరెక్ట్ ఉండాలి. లేకపోతే గవర్నమెంట్ బిఎస్సీ సెంటర్లో కంప్లైంట్ లేదు, ఐకేపీ సెంటర్లో ప్రాబ్లం ఉంటుంది, సెటరేట్ చేయండి. ఇది ఒడ్ల కొనుగోలు మీద 41 కంటే ఎక్కువ మీరు పూర్తి కోఆపరేషన్ కావాలి. మిల్లర్స్ ఉంటున్నారు. ఏదన్నా మాకు తోటి శాత కాదంటే మా మిల్లు పక్కన ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ లేదు. మీరు ఆల్రెడీ చేస్తున్నారు. ఒకరిద్దరు చేయని వాళ్ళు లైన్లోకి రండి. అందరూ ఒక్క తిరిగే చేసుకోండి. ఆల్రెడీ మీరు చేసుకున్న సంతోషమే. కానీ లారీ లాపొద్దు. లారీ లాపితే ప్రాబ్లం అవుతుంది. మీకు ఇంకా వారం 10 రోజులకు స్థలం ఉంది మీ మిల్లులలో. ఈ వారం 10 రోజులు అన్లోడింగ్ అనేది ఇబ్బంది కావద్దు. ఈ లోపల సంఘం మిల్లు కానీ పూసలగూడెం టెక్లో సోమవారం కానీ ఈ జిన్నింగ్ మిల్ ఉంది కదా, పత్తి నాగాల కానీ ఇక్కడ అవి మాట్లాడి మనం కూడా ఇది వెంకారెడ్డి అడిషనల్ కలెక్టర్ మాట్లాడినప్పుడు పూసలగూడెం చేస్తున్నాం. అది తీసుకుంటే 50,000 మెట్రిక్ టన్నులు ఉన్నారు. మొత్తం మన ఒలిగొండ సగమానికి మొత్తం 6,000 మొత్తం కాలం అవుతుంది. దీని మీద కాన్స్టెంట్ పర్యవేక్షణ చేయండి. నో కంప్లైంట్స్. ఏదైనా మిల్లుల ప్రాబ్లం ఉంటే ఎంఆర్ఓ గారు మీరు మార్కెటింగ్ తీసేసుకో. కానీ దీనికంటే ఎప్పుడు మాత్రం పద్ధతి కూడా మర్యాదగా మంచిగా అందరం చూసుకుంటాం. మర్యాద కాపాడుకుంటాం. ఏ రైతుకి ఇబ్బంది రాకుండా చూసుకోండి. మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు పోయి విజిట్ చేయండి. మీరు రైతుల పక్షాన మాజీ ఎంపీ కానీ సర్పంచ్ కానీ చూసుకొని ఇక్కడ సమస్య ఉంటే రైస్ మిల్లు అడగండి, నిలదీయండి. వాళ్ళు కూడా జవాబు చెప్తారు. తప్పు ఉంటే కదా వాళ్ళు తల వచ్చేది. మీరు కూడా తల వచ్చే పరిస్థితులు కూడా మంచిది.